It's on. Freedom Refined Sunflower Oil. కొంచెం ఫ్రీడమ్ తో ఎంతో ఆనందం. News and Gold Herbal Hair Oil 100% ఆయుర్వేదం. వెంటనే ప్రతిఫలం. గుడ్ మార్నింగ్. టీవీ5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ట్రంప్, ట్రేడ్, టారిఫ్స్ ఈ మూడింటి చుట్టూ తిరుగుతున్నాయి గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ ప్రస్తుతం. ట్రేడ్ వార్ ద్వారా చైనా గూడ్స్పై టారిఫ్స్ పెంచిన తర్వాత ఇక ఇప్పుడు చైనా నుంచి అమెరికాకు వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ మీద దృష్టి సారించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. సో చైనా యుఎస్ మార్కెట్స్లో గత కొన్ని దశాబ్దాలుగా భారీగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసింది. ఇప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్స్ మాకు అవసరం లేదన్న ధోరణి అవలంబించబోతున్నారు డొనాల్డ్ ట్రంప్. ఈ నేపథ్యంలో యుఎస్ మార్కెట్స్ భారీగా నష్టపోయాయి. లాస్ట్ నైట్ ఒక దశలో డౌ జోన్స్ సుమారుగా 500 పాయింట్లు నష్టపోయి తర్వాత ట్రేడింగ్ ఆఖరకు 200-డే మూవింగ్ యావరేజ్ కింద సుమారుగా 320 పాయింట్ల నష్టంతో క్లోజ్ అయింది. సో ఇదే పరిస్థితి యూరోప్ కూడా విస్తరించింది. యూరోప్లో కూడా స్టాక్ 600 ఇండెక్స్ 2% నష్టపోయింది. సో ప్లగింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇది థీమ్ ప్రస్తుతం ట్రంప్ సెలెక్ట్ చేసుకున్న థీరీ. సో దీంతో హ్యార్లీ డేవిడ్సన్ స్టాక్ 6% నష్టపోయింది. నెట్ఫ్లిక్స్ మోర్ దాన్ 6.5% నష్టపోయింది. అలాగే ఫ్యాంగ్ స్టాక్స్ అన్నిట్లోనూ మనం అంటే ఫేస్బుక్లు, నెట్ఫ్లిక్స్లు, అమెజాన్స్ ఆర్ గూగుల్, ఆల్ఫాబెట్ ఇటువంటి స్టాక్స్ అన్నీ కూడా నష్టాలతో క్లోజ్ అయ్యాయి. సో ఎందుకు స్టాక్స్ ఇంతగా నష్టపోవాలి, చైనా నుంచి ఇన్వెస్ట్మెంట్లు రాకపోతే ముప్పు ఏంటి అంటే చైనా ఎకానమీని దెబ్బతీయాలనేది ట్రంప్ వ్యూహం. సో చైనా ఎకానమీ ఈజ్ ఆఫ్ కోర్స్ ఇట్స్ ఏ అరౌండ్ $14 trillion ఎకానమీ. కానీ అంత పెద్ద ఎకానమీని ఒక $250-300 బిలియన్ వస్తువుల మీద టారిఫ్స్ విధించినంత మాత్రాన పెద్దగా ఏమీ దెబ్బతినేదే ఉండదు. కాకపోతే ఓవరాల్గా ఒక లాంగ్ టర్మ్ పాలసీగా దీన్ని అవలంబిస్తే మాత్రం డెఫినెట్లీ చైనీస్ ఎకానమీ విల్ గెట్ ఎఫెక్టెడ్. ఎందుకంటే చైనీస్ ఎకానమీ ఈజ్ డిపెండెంట్ అపాన్ ది యూఎస్ ఎకానమీ. సో యూఎస్లో ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ చేయటం, అలాగే యూఎస్లో ఇన్వెస్ట్ చేయటం, దీని ద్వారానే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తుంది చైనా. సో ఈ నేపథ్యంలో యాపిల్ మనకి ఒక టెక్నాలజీ కంపెనీ కాదు. ఇట్స్ నో మోర్ ఏ టెక్నాలజీ కంపెనీ, ఇట్స్ ఓన్లీ ఏ కన్జ్యూమర్ కంపెనీలో. సో వాళ్ళ గూడ్స్ తీసుకెళ్ళి చైనాలోనో ఇండియాలోనో మరొక పెద్ద దేశంలో అమ్మకపోతే యాపిల్ విల్ సఫర్. సో అలాగే నెట్ఫ్లిక్స్, మనందరం ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో ఇండియాలో సినిమాలు చూస్తున్నాం, వీడియోలు చూస్తున్నాం, రకరకాలుగా నెట్ఫ్లిక్స్ని వాడే ప్రయత్నం చేస్తున్నాం. ఈవెన్ చైనాలో కూడా ఇదే పరిస్థితి ఉంది. సో ఇటువంటి పెద్ద మార్కెట్స్లో కనుక ఈ కంపెనీల ప్రవేశానికి ఏవైనా ఆటంకం, అవరోధం కలిగితే ఆ కంపెనీల వ్యాపారం దెబ్బతింటుంది. కాబట్టి సెంటిమెంట్ నెగిటివ్గా అయింది. ఇప్పటికిప్పుడు ఇవన్నీ జరుగుతాయని కాదు, బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం జరిగే అవకాశం ఉంది అన్న అంశాన్ని మార్కెట్స్ అంచనా వేసి ఈ స్టాక్స్లో సెల్లింగ్ అనేది మనం చూస్తున్నాం. సో గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్లో ఒక సెల్ ఆఫ్ అనేది మనకి ప్రస్తుతం కనిపిస్తున్న ట్రెండ్. SGX నిఫ్టీ గొప్పగా నష్టపోలేదు, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఇండికేటింగ్ ఏ లాస్, నెగిటివ్ ఓపెనింగ్ ఫర్ ది మార్కెట్స్ ఇవాల్టి మార్కెట్స్లో. అండ్ ఎక్స్పైరీ వీక్ ఇది. సో మనకు ఎల్లుండితో జూన్ సిరీస్ ముగిపోతుంది. ఇప్పటిదాకా రోల్-ఓవర్స్ పరిస్థితి గమనిస్తే చాలా తక్కువ రోల్-ఓవర్స్ కనిపిస్తున్నాయి. జూన్ టు జూలై 15% రోల్-ఓవర్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టెక్నికల్ లెవెల్స్ పెద్దగా మనం ఏమీ అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ 20-డే మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో అరౌండ్ 10,730 సమీపంలో, సో దాన్ని నిలబెట్టుకోవాలి నిఫ్టీకి సంబంధించి. అదర్వైజ్ మిడ్ క్యాప్స్లో సెల్లింగ్ కొనసాగుతోంది. అండ్ నిన్న FIS ఎందుకనో ఒక 200 కోట్ల రూపాయలు కొనుగోళ్లు కనిపించాయి. సో అదొకటి మనకు నిన్న ట్రేడింగ్లో మనకు గమనించాం. ఎందుకంటే సెకండ్ హాఫ్లో విపరీతమైన సెల్లింగ్ రావడం చూసాం. మార్కెట్స్లో ఒక మండే రోజు ట్రేడింగ్ నష్టాలతో ముగియడం చూసాం. అదే పరిస్థితి ఇవాళ కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ కేర్ఫుల్గా ఉండాల్సిన సమయం అనేది మనం పదే పదే అనుకుంటున్న అంశం. జాగ్రత్తగా ఉండండి. మిడ్ స్మాల్ క్యాప్స్లో మరింత అప్రమత్తంగా ఉండాలి. లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఆఫ్కోర్స్ ప్రస్తుతానికి HDFC ట్విన్స్ అంటే HDFC బ్యాంక్ ఆర్ బజాజ్ ట్విన్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్ ఇలాంటి సేఫ్ స్టాక్స్లో ఉండడం మాత్రం